Hi guys, welcome to Creek Chat with Venkatesh. ఐపీఎల్ మెగా ఆక్షన్ డే 1 కంప్లీట్ అయింది. డే 1 కంప్లీట్ అయ్యేసరికి సినేరియో ఇంకా కూడా చాలా గందరగోళంగా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే ప్రతి టీం కూడా కొంతమంది చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు, కొంతమంది డబ్బులు మిగుల్చుకున్నారు, సెకండ్ డే కోసం అట్టే పెట్టుకున్నారు. టీమ్స్ లైక్ ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్, వెరాజ్ ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఎస్ఆర్హెచ్ దగ్గర అయితే కేవలం 5,15,00,000 మాత్రం మిగిలింది. ఇంకా 12 స్లాట్స్ ఫిలప్ చేయాలి. 12 కాకపోయినా కనీసం వాళ్ళు ఒక 7-8 ఫిలప్ చేయాలి. సో అది పరిస్థితి. సో ఇంకా మనకి క్లారిటీ రాలేదు, ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇంకా రేపు కూడా చాలా నేమ్స్ రావాల్సి ఉన్నాయి, చాలా కొన్ని మంచి మంచి పేర్లు కూడా ఇంకా రావాల్సి ఉన్నాయి ఆక్షన్లో. మెయిన్ నేమ్స్ వచ్చినాయి, మెయిన్ రిక్వైర్మెంట్ అందరూ ఫిలప్ చేస్తున్నారు. అండ్ మార్కీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అనుకున్నట్టుగానే చాలామందికి పెద్ద అమౌంట్స్ వచ్చినాయి. మనం అందరూ అనుకున్నట్టుగానే రిషబ్ పంత్కి హయ్యెస్ట్ బిడ్ వచ్చింది, హయ్యెస్ట్ అమౌంట్ రిషబ్ పంత్కి వచ్చింది, టాప్ బై. సో మరొకసారి ఐఎమ్ హ్యాపీ దట్ మై ప్రెడిక్షన్ హ్యాస్ కమ్ ట్రూ. సో అది ఒక రికార్డ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. ఫస్ట్ కాస్ట్లీస్ బై ఎవరనేది ప్రతిసారి కరెక్ట్గా గెస్ చేయడం, ఈసారి చాలా ఈజీ అది. కానీ యాక్చువల్గా అలా జరగలేదు. ఆర్టీఎం యూజ్ చేయడం వల్ల, ఢిల్లీ ఆర్టీఎం యూజ్ చేయడం వల్ల అది చాలా డ్రామాటిక్గా అయింది. రిషబ్ పంత్ గా 27 crores. సో అన్ని రికార్డులు బద్దలు కొట్టేశాడు. గతంలో 24.75 వచ్చింది లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో మిచెల్ స్టార్కి. సో దాన్ని అతను ఓవర్టేక్ చేశాడు. దాన్ని శ్రేయస్ అయ్యర్ కూడా ఓవర్టేక్ చేశాడు. 26.75 వచ్చింది, జస్ట్ 25 lakhs లెస్సర్ దాన్ రిషబ్ పంత్. సో ఇద్దరు ఫార్మర్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ ఇద్దరు కూడా దే గాట్ బిగ్ అమౌంట్స్. అండ్ వెంకటేష్ అయ్యర్ అవుట్ ఆఫ్ సిలబస్కి వచ్చాడు. వెంకటేష్ అయ్యర్ మంచి అమౌంట్ వస్తుంది, ఎందుకంటే ఇండియన్ బ్యాటర్స్ అందులో ప్రూవెన్ పర్ఫార్మర్స్ తక్కువ ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ మంచి అమౌంట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత అమౌంట్ వస్తుంది అనుకోలేదు. హీ వెంట్ ఫర్ 23.75 crores. కేకేఆర్ అతన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని అనుకోవడంతో హీ గాట్ దట్ మచ్ అమౌంట్. అండ్ సర్ప్రైజింగ్ అంటే కేఎల్ రాహుల్ అంత మంచి ఇన్నింగ్స్ ఆడి కూడా నిన్న ఈరోజు కూడా అతనికి, అంటే టెస్ట్ మ్యాచ్ కావచ్చు కానీ అతనికి అనుకున్నంత అంత అమౌంట్ రాలేదు. 14 crores మాత్రం వచ్చిన కేఎల్ రాహుల్కి. సో అది చాలా సర్ప్రైజింగ్ థింగ్. హర్షదీప్ గాట్ 18 crores అండ్ యుజీ చాహల్ గాట్ 18 crores. ఒక ఇండియన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ 18 crores ఆక్షన్లో రావడం చాలా చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే అమౌంట్ ఎవరికి రాలేదు ఆక్షన్లో నాకు తెలిసి. కోర్స్ రషీద్ ఖాన్ 18 crores ఉంది, కానీ అది అతను రిటెన్షన్లో 18 crores వచ్చింది. సునీల్ నారాయణ్ కూడా 18 crores ఉంది, బట్ రిటెన్షన్. సునీల్ నారాయణ్ ఈజ్ అన్ ఆల్రౌండర్, బట్ ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ 18 crores ఆక్షన్లో పలకడం, అందులో ఇండియన్ స్పిన్నర్ పలకడం అనేది చాలా చాలా సర్ప్రైజింగ్ అండ్ థరోలీ రిజర్వ్డ్ కూడా. ఎందుకంటే హర్షదీప్ కానీ చహల్ కానీ దే జస్టిఫై దట్ అమౌంట్, ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. సో వీళ్ళు 5 ఇండియన్ నుంచి టాప్ పర్ఫార్మర్స్ నాకు తెలిసినంత వరకు. అంటే ఇప్పుడే ఆక్షన్ కంప్లీట్ అయింది, నాకు తెలిసిన ఫిగర్స్ నేను నోట్ చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు పంత్ నెంబర్ 1, శ్రేయస్ అయ్యర్ నెంబర్ 2, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు అయ్యర్స్, వెంకటేష్ అయ్యర్ నెంబర్ 3, హర్షదీప్ నెంబర్ 4 18, చహల్ నెంబర్ 5. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాబట్టి మెగా ఆక్షన్లు ఎప్పుడు మనం అనుకున్నట్టుగానే ఇండియన్ ప్లేయర్స్కి ఎక్కువ అమౌంట్స్ రావడం చూస్తాం. సో టాప్ 5 కూడా ఇండియన్కే ఉన్నాయి. తర్వాత రిమైనింగ్ 5 నేమ్స్ కూడా టాప్ 10లో ఫారిన్ ప్లేయర్స్ ఉన్నాయి. బట్లర్ వెంట్ ఫర్ బిగ్ అమౌంట్ 15.75. బట్లర్ గుజరాత్ టైటన్స్కి వెళ్ళాడు. జోఫ్రా ఆర్చర్ అసలు ఆక్షన్లో లేడన్నారు, కానీ అతను ఉన్నాడు. ఈ గాట్ 12.50. అదే అమౌంట్ 12.5 crores హ్యాజల్వుడ్కి, తర్వాత ట్రెంట్ బోల్ట్ కూడా వచ్చింది. సో 3 ఫాస్ట్ బౌలర్స్కి ఆ అమౌంట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మిచెల్ స్టార్ కూడా 11.75 crores వచ్చింది. మిచెల్ స్టార్ కూడా 11. సో 4 ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్కి పెద్ద అమౌంట్స్ వచ్చింది అమాంగ్ ఫారిన్ ప్లేయర్స్. సో వీళ్ళు టాప్ 10 టాప్ 5లో ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. పంత్, శ్రేయస్, వెంకటేష్, హర్షదీప్ అండ్ యుజీ చాహల్. తర్వాత టాప్ 10లో రిమైనింగ్ వాళ్ళు ఎవరున్నారంటే ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. బట్లర్, జోఫ్రా, హ్యాజల్వుడ్, బోల్ట్ అండ్ స్టార్క్. సో మొత్తం 72 మంది ప్లేయర్స్ ఫస్ట్ డే రోజున ఆక్షన్లో వాళ్ళకి సక్సెస్ఫుల్ బిడ్స్ దక్కినాయి. 467.7 crores ఎంతో అమౌంట్ స్పెండ్ చేశారు ఫ్రాంచైజెస్.
అలాగే మ్యాక్స్వెల్ కూడా చాలా తక్కువ అమౌంట్ వచ్చింది. మ్యాక్స్వెల్ వన్ ఆఫ్ ది టాప్ బైస్ ఉంటాడు ఎప్పుడు, కానీ ఈ వెంట్ ఫర్ జస్ట్ 4.2 crores. బహుశా లాస్ట్ సీజన్లో అతని పర్ఫార్మెన్స్ బాగా లేకపోవడంతో ఈ వెంట్ ఫర్ ఏ స్మాల్ అమౌంట్ అని అనుకోవాలి. ఆర్సీబీ వాళ్ళు చాలా గమ్మత్తుగా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయలేదు. ఇంకా 16 స్లాట్స్ ఫిలప్ చేయాలని 30 కోట్లు వాళ్ళ దగ్గర మిగిలింది. 30.65 crores మిగిలింది. వాళ్ళు సర్ప్రైజింగ్ రిషబ్ పంత్ కోసం వెళ్ళలేదు, కొంతసేపు వెళ్ళి ఆగిపోయారు. రాహుల్ కోసం వెళ్ళలేదు. చాలా విచిత్రంగా వాళ్ళు చాలామంది ప్లేయర్స్ కోసం వెళ్ళలేదు. ఆర్టీఎం కూడా ఎవరికి సిరాజ్కి ఆర్టీఎం యూజ్ చేయలేదు, మొహిబాల్ అమ్రోర్కి యూజ్ చేయలేదు, వైశాఖ్ విజయ్ కుమార్కి యూజ్ చేయలేదు. ఆర్టీఎంలు యూజ్ చేసి అట్లే పెట్టుకున్నారు. ఏమీ అసలు వాళ్ళు గట్టిగా ఎవరి కోసం వెళ్ళినట్లేదు. జితేష్ శర్మ వాళ్ళకి దక్కాడు. జితేష్ శర్మ వాళ్ళ కీపర్ అయితే స్లాట్ ఫిలప్ అయింది వాళ్ళకి. జితేష్ శర్మ తర్వాత ఫిల్ సాల్ట్, అంటే ఇద్దరు, ఒక ఫారిన్ కీపర్, ఒక ఇండియన్ కీపర్. ఫిల్ సాల్ట్ ఓపెనర్గా కూడా ఉంటాడు. లియామ్ లివింగ్స్టన్ మరొక బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్ని తీసుకున్నారు. సో 3 మెయిన్ వాళ్ళు ఫిలప్ చేస్తున్న 3 మెయిన్ ప్లేయర్స్ మాత్రమే. ఇంకా 16 స్లాట్స్ ఫిలప్ చేసుకోవాలి. అదే నాకు అర్థం కాలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేశారు. బట్ ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్ స్లాట్స్ అయితే ఫిలప్ చేస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళ దగ్గర 5 కోట్లు మాత్రం మిగిలింది. 5,15,00,000 మిగిలింది. 12 స్లాట్స్, కనీసం 6-7 స్లాట్స్ ఫిలప్ చేయాలి. వాళ్ళు తీసుకున్న ఇంపార్టెంట్ బైస్ ఏంటంటే బౌలింగ్లో మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ తీసుకున్నారు. ఇషాన్ కిషన్ తీసుకున్నారు. ఇషాన్ కిషన్ ఎక్కువగా ఓపెనర్గా ఆడతాడు, లెఫ్ట్ హ్యాండర్. సో అతను నెంబర్ 4లో ఆడించుకోవాలి, ఎందుకంటే ఇద్దరు ఓపెనర్స్ వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఇషాన్ కిషన్ని, హర్షల్ పటేల్, షమి ఈ ముగ్గురిని తీసుకున్నారు. వాళ్ళ దగ్గర 30 కోట్ల అమౌంట్ అయిపోయింది. తర్వాత ఇద్దరు మంచి స్పిన్నర్స్ తీసుకున్నారు. ఫారిన్ స్పిన్నర్ యాడమ్ జాంపా అండ్ రాహుల్ చహర్. సో వాళ్ళకి గతంలో స్పిన్నర్స్ సరైన వాళ్ళు లేని లోటు ఇక్కడ తీరిన మంచి లెగ్ స్పిన్నర్స్ని తీసుకున్నారు. బట్ ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ని, ఇద్దరు స్పిన్నర్స్ని తీసుకునేసరికి వాళ్ళ దగ్గర మేజర్ అమౌంట్ అయిపోయింది. అభినవ్ మనోహర్ ఒకరిని తీసుకున్నారు. కానీ ఓవరాల్గా వాళ్ళ దగ్గర అమౌంట్ అంతా అంతే. రసిక్ దార్ కూడా తీసుకున్నట్టున్నారు. రసిక్ దార్ ఈజ్ గుడ్ బై, బట్ స్టిల్ నటరాజన్ని వాళ్ళు తీసుకోలేకపోయారు. సో అది పరిస్థితి. ఎస్ఆర్హెచ్ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది. కనీసం కొంతమంది ఫాస్ట్ బౌలర్స్ కావాలి, వాళ్ళకి కొన్ని మిడిల్ ఆర్డర్ స్లాట్స్ కూడా ఫిలప్ చేసుకోవాలి. సో రిమైనింగ్ 5 crores రేపు చాలా స్మార్ట్ బయింగ్ చేయాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్. చెన్నై సూపర్ కింగ్స్ స్మార్ట్ బయింగ్ ఆల్రెడీ చేశారు, కానీ స్పిన్నర్స్కి ఎక్కువ పెట్టారు. అశ్విన్ 9.75 crores ఎంతో అశ్విన్ కోసం వెళ్ళారు. మళ్ళీ అశ్విన్ చాలా రోజుల తర్వాత ఈజ్ రిటర్నింగ్ టు హిస్ గర్వాప్ సెంటర్, హోమ్ కమింగ్. అక్కడే స్టార్ట్ అయింది అతని కెరీర్. అక్కడి నుంచి ఇండియన్ టీంలోకి వెళ్ళారు. మళ్ళీ 38 years ఏజ్లో మళ్ళీ ఈజ్ రిటర్నింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్. నూర్ అహ్మద్కి 10 కోట్లు పెట్టారు. యాక్చువల్లీ జీటీ వాళ్ళు దే వాంటెడ్ టు యూటిలైజ్ ఆర్టీఎం యూటిలైజ్ చేస్తే చెన్నై ఎంత వాళ్ళ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎంత వాళ్ళు కీన్గా ఉన్నారంటే నూర్ అహ్మద్ తీసుకోవాలని చెప్పి. ఐ థింక్ అక్కడ 5 కోట్లు 6 కోట్ల దగ్గర ఉన్నాడు అతను. 5-6 కోట్ల దగ్గర ఉన్నాడు. సో వాళ్ళు ఆర్టీఎం అప్పుడు అడుగుతారు కదా, మళ్ళీ సక్సెస్ఫుల్ బిడ్డర్ని వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ పెడతామంటే ఈస్ అట్ 10 crores. చాలా పెద్ద, అంటే దే వాంటెడ్ హిమ్ బ్యాడ్లీ. సో ఇప్పుడు మీరు అంత పెద్ద లాస్ట్ బిడ్ పెడతారంటే యూ వాంటెడ్ హిమ్ పక్క. దానికి వాళ్ళకి ఏదో ప్లాన్ ఉంది. చెన్నై కండిషన్స్లో నూర్ అహ్మద్ బాగా షైన్ అవుతాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దే వెంట్ ఫర్ 10 crores. అంత పెద్ద అమౌంట్ పెట్టారు వాళ్ళు. లక్కీలీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంత పెద్ద అమౌంట్ అశ్విన్ మీద, నూర్ అహ్మద్ మీద పెట్టడానికి కారణం ఏంటంటే డెవన్ కాన్వే, రచిన్ రవీంద్ర వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ దొరికేశారు. ఇద్దరు కలిసి వాళ్ళు 10 కోట్ల లోపలనే ఇద్దరు దొరికేసినట్టున్నారు. సో చెన్నై దట్ వే దే గాట్ బెనిఫిటెడ్. వాళ్ళు కూడా ఇంకా 15 కోట్లు మిగిలి ఉంది. 13 స్లాట్స్ ఫిలప్ చేయాలి. వాళ్ళు కూడా కొన్ని స్లాట్స్ ఫిలప్ చేయాలి. ఫాస్ట్ బౌలర్స్ కావాలి వాళ్ళకి. వాళ్ళు కూడా కొంత స్మార్ట్ బయింగ్ చేయాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ చాలా సర్ప్రైజింగ్. వాళ్ళు 26 కోట్లు మిగిలి ఉంది. 16 స్లాట్స్ అందరికంటే ఎక్కువ, అంటే ఆర్సీబీతో బట్టి కలిపి 16 స్లాట్స్ ఫిలప్ చేయాలి. ట్రెంట్ బోల్ట్ వాళ్ళు తీసుకున్న మెయిన్ ప్లేయర్ అని ట్రెంట్ బోల్ట్. కీపర్ కూడా ఇంకా ఫిలప్ కాదు. రాబిన్ మింజ్ అని ఒక కీపర్ని, జార్ఖండ్ కీపర్ని తీసుకున్నారు, కానీ అతను మెయిన్ కీపర్ అవుతాడో కాడు కదా. సో వాళ్ళు మెయిన్ కరణ్ శర్మని తీసుకున్నారు, రాబిన్ మింజ్ని తీసుకున్నారు. సో సరైన బోల్ట్ ఒక్కడే వాళ్ళు తీసుకున్న మేజర్ బై బోల్ట్ ఒక్కడే. అది అతనికే 12.5 కోట్లు పెట్టారు. సో వాళ్ళు దే వెంట్ ఫర్ జోఫ్రా ఆర్చర్. కొంతమంది కోసం ట్రై చేశారు, కానీ ఎవరి కోసం, ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా వాళ్ళు గట్టిగా వెళ్ళలేదు. ఒక 3-4 కోట్ల తర్వాత ఆగిపోయారు వాళ్ళు. సో ముంబై ఇండియన్స్ అప్రోచ్ చాలా విచిత్రంగా ఉంది. మేబీ వాషింగ్టన్ సుందర్ కోసం వెయిట్ చేస్తున్నారా, విల్ జాక్స్ కోసం వెయిట్ చేస్తున్నారా,
ఎవరి కోసం చూస్తున్నారు వీళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్ కట్అవుట్. చూడాలి మరి వాళ్ళు ఎవరి కోసం వెళ్తారో ఏంటో అనేది. సో ముంబై ఇండియన్స్ మాత్రం చాలా అమౌంట్ పెట్టుకున్నారు. ప్రాపర్గా ఇంకా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేదు. పంజాబ్ కింగ్స్ దగ్గర పెద్ద అమౌంట్ ఉంది, వాళ్ళు బాగానే ఖర్చు పెట్టారు. అయినా ఇంకా 22 crores మిగిలి ఉంది, 13 players మిగిలినారు. సో వాళ్ళు శ్రేయస్ అయ్యర్ కోసం చాలా చాలా గట్టి ప్రయత్నం చేస్తారు. అందుకే శ్రేయస్ అయ్యర్ అమౌంట్ అంతవరకు వెళ్ళి 26.75 crores అయింది. శ్రేయస్ అయ్యర్ వాళ్ళ కెప్టెన్ దొరికేశాడు, తర్వాత మ్యాక్స్వెల్ దొరికాడు వాళ్ళకి, తర్వాత స్టాయినెస్ కూడా. సో ఇద్దరు మంచి ఆల్రౌండర్స్ దొరికారు. సో ఓవరాల్గా వాళ్ళు కొంతమంది ఫాస్ట్ బౌలర్స్ తీసుకున్నారు, బాగానే వాళ్ళు స్పెండ్ చేశారని చెప్పాలి. ఈసారి పర్వాలేదు, కానీ ఇంకా వాళ్ళకి ఇంకా కొన్ని, ఎందుకంటే వాళ్ళు మొత్తం స్క్వాడ్ని బిల్డప్ చేసుకోవాలి కదా. బట్ శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్, స్టాయినెస్ లాంటి ప్లేయర్స్ రావడంతో ఐ థింక్ దే ఆర్ హ్యాపీ. గుజరాత్ టైటన్స్కి బట్లర్ దొరికాడు, కీపర్ అనుకోండి ఏమనుకోండి, రబాడా దొరికాడు, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సో వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ అంతా సెట్ అయిపోయింది. బట్లర్ మరి ఓపెన్ చేస్తాడనుకుంటా గిల్తో పాటు, అండ్ సాయి సుదర్శన్ నెంబర్ 3లో ఆడాల్సి వస్తుంది. సో అది వాళ్ళ పరిస్థితి. అంటే ఇంకా వాళ్ళ దగ్గర 17.5 crores ఉంది, రీజనబుల్ అమౌంట్ ఉంది. వాళ్ళు మరి ఏం చేస్తారో చూడాలి. ఆర్ఆర్ చాలా తక్కువ అమౌంట్ ఉన్న టీం. ఆర్ఆర్ ఎవరిని తీసుకున్నారు? ఆర్ఆర్ ఎవరిని తీసుకున్నారు నేను ఇక్కడ రాసుకోవడం మర్చిపోయాను, గుర్తు కూడా లేదు. చాలా లేట్, లాంగ్ డే. సో ఆర్ఆర్ ఐ థింక్ ఆర్ఆర్ ఎవరిని తీసుకున్నారు సరే నాకు గుర్తులేదు, టు బి వెరీ ఆనెస్ట్ విత్. 17.34 crores మిగిలింది. 14 ప్లేయర్స్ని ఇంకా వాళ్ళు ఫిలప్ చేయాల్సి ఉంది. సిఎస్కే మనం చెప్పుకున్నాం. ఎల్ఎస్జి రిషబ్ పంత్ని 27 కోట్లకి తీసుకున్నారు. ఎల్ఎస్జికి మరి రిషబ్ పంత్ క్యాప్టెన్ చేస్తారా లేకపోతే నికోలస్ పూరంతో వెళ్తారా అనేది చూడాలి. అండ్ ఆల్సో దే గాట్ డేవిడ్ మిల్లర్, అవేష్ ఖాన్, మిచెల్ మార్ష్. సో వాళ్ళ బయింగ్ బాగానే ఉంది. ఇంకా 14 crores మాత్రం మిగిలి ఉంది. రిషబ్ పంత్కి ఎక్కువ అమౌంట్ పెట్టారు కాబట్టి పెద్ద అమౌంట్ మిగలలేదు వాళ్ళకి. 13 మంది ప్లేయర్స్ని తీసుకోవాలి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్ని తీసుకున్నారు. మెయిన్ బై వాళ్ళు చేసిన రాహుల్ని 13.8 crores మిగిలి ఉంది వాళ్ళ దగ్గర. 12 మంది ప్లేయర్స్ని వాళ్ళు తీసుకోవాలి. కేకేఆర్ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది, బట్ దే గాట్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఆండ్రిక్ నోకియాని తీసుకున్నారు. వెంకటేష్ అయ్యర్ కోసం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వెళ్ళారు. 23.74 crores పెట్టారు. వెంకటేష్ అయ్యర్ని క్యాప్టెన్ చేస్తారా? లాస్ట్ టైం వైస్ క్యాప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడైతే నితీష్ రాణా ఇంజర్డ్ అయినప్పుడు శ్రేయస్ అయ్యర్కి వైస్ క్యాప్టెన్గా ఉన్నాడు. సో అతన్ని క్యాప్టెన్ చేస్తారేమో, అందుకే పెద్ద అమౌంట్ కోసం వెళ్ళారు. సో వాళ్ళకి కీపర్ అయితే దొరికేశాడు, ఒక మంచి ఫాస్ట్ బౌలర్ అయిన నోకియా దొరికాడు. అంటే వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ సెట్ అయిపోయినట్టు, ఎందుకంటే హర్షిత్ రాణా ఉన్నాడు అక్కడ, తర్వాత రస్సల్ ఉన్నాడు. సో ఒకరిద్దరు ఫాస్ట్ బౌలర్స్ తీసుకుంటే వాళ్ళు వైభవరాన్ని కూడా వాళ్ళు బైబ్యాక్ చేయగలిగారు. సో ఐ థింక్ వాళ్ళ పేస్ బౌలింగ్ అయితే సెట్ అయిపోయింది. కీపర్ దొరికేశాడు. వెంకటేష్ అయ్యర్ లాంటి ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా దొరికాడు వాళ్ళకి. ఐ థింక్ దే షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. సో కేకేఆర్ షుడ్ బి వెరీ హ్యాపీ విత్ దేర్ బయింగ్. చెన్నై అండ్ కేకేఆర్ నన్ను అడిగితే వాళ్ళు దే పర్ఫార్మ్ బెటర్ కంపేర్ టు అదర్స్. అండ్ ఎల్ఎస్జీ ఆల్సో. అంటే ఇప్పుడే మనం చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే రేపు ఇంకా ఆక్షన్ చాలా పేర్లు మిగిలిన చాలా లాంగ్గా జరిగింది. ఎందుకంటే 3:30కి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు 11:30 వరకు జరిగిందంటే వెంట ఆన్ సో లాంగ్. అది పరిస్థితి. సో పంత్ 27 crores, శ్రేయస్ అయ్యర్ 26 crores, వెంకటేష్ అయ్యర్ 23.75 crores. సో ఇండియన్ ప్లేయర్స్కే 3 టాప్ బైస్ వచ్చినాయి. ఆ తర్వాత కూడా 18 crores ఈచ్ చహల్కి అండ్ హర్షదీప్కి వచ్చినాయి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ రేపు ఎలా ఉంటుంది, రేపు మిగతా అనేది టెస్ట్ మ్యాచ్ లాగా ఇది ఇట్స్ గోయింగ్ ఆన్ టు సెకండ్ డే. చూద్దాం.